హలో గాయ్స్, ఈరోజు క్విక్ అండ్ ఈజీ చికెన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులో కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. అందులో నుండి లివర్ని తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత కర్రీలో యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ చికెన్ నుండి వచ్చిన వాటర్ ఎగిరిపోయేంత వరకు హై ఫ్లేమ్లో చికెన్ని కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టొమాటో కట్ చేసి వేసుకోవాలి. టొమాటో వేసిన వెంటనే మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గిస్తే టొమాటో మెత్తగా మగ్గిపోతుందండి. ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకోవాలి. మీ రుచికి సరిపడా ఉప్పు, కారంని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కర్రీని ఒక 2 మినిట్స్ కారం స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకొని కర్రీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ చికెన్ జింజర్ గార్లిక్ పేస్ట్లో ఫ్రై చేసాం కదండి, సో తక్కువ వాటరే పడుతుంది. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టిన లివర్ పీస్ని కూడా వేసుకొని మొత్తం అంతా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు కర్రీని ఉడికించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కర్రీని ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుందండి. చివరిగా దించే ముందు మనం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా కోసం 2 యాలకులు, 4 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క వేసుకొని పొడి కొట్టుకున్నాను. ఈ మసాలాని దించే ముందు కర్రీలో యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకొని దించుకుంటే సూపర్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అండి. చాలా టేస్టీగా, ఈజీగా అయిపోతుంది. వైట్ రైస్, బగారా, చపాతీ ఎందులోకైనా కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ చాలా ఈజీ కూడా ప్రిపేర్ చేయడం. సో ఆయిల్ ఇలా సెపరేట్ అయ్యేంత వరకు మనం కర్రీని ఉడికించుకొని దించే ముందు కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుందండి. అంతేనండి, చాలా ఈజీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.